విశాఖలో సెంట్రల్ గవర్నమెంట్ పేరుతో భారీగా మోసాలు జరుగుతున్నాయి. నిరుద్యోగులే టార్గెట్గా తులసిరామ్ అనే వ్యక్తి వ్యూహాలు పన్నుతున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగాలు, జీఎస్టీ, హెచ్పిసిఎల్, కస్టమ్స్లో ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి లక్షల్లో మోసం చేశాడని అంటున్న బాధితుడు మధుతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. విశాఖలో నిరుద్యోగులపై టార్గెట్ పెట్టిన సీతంధార స్థానికుడు తులసిరామ్ అయితే విశాఖలో ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో అలాగే జీఎస్టీ పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల్ని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళ మీద లక్షలాది రూపాయలు కాజేసిన తులసిరామ్ అయితే ప్రస్తుతం అయితే మనతో పాటు బాధితుడు ఉన్నాడు. ఆయన అడిగి మరి ఇన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఏమైంది అసలు? సార్, తులసిరామ్ అనే అతను నాకు ఒక ఫ్రెండ్ ద్వారాగా పరిచయం అయ్యారు సార్. సో అతను నాకు రెగ్యులర్గా ఫేస్బుక్లో మెసేజ్ చేస్తూ ఉండేవాడు. అండ్ తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేస్తూ ఉండేవాడు సార్. అలాగా సో ప్రతిరోజు నాతో ఫ్రెండ్షిప్ అండ్ నాతో బాండింగ్ పెంచుకొని అండ్ మధు నీకు మంచి కెరియర్ ఇస్తాను నేను, సో నాకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సో నీకు మంచిగా జాబ్ వేస్తానని చెప్పి నాకు ఇన్కమ్ ట్యాక్స్లో జాబ్ ఉందని చెప్పి హైదరాబాద్ తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో నాకు లక్డీ కపూర్లో పక్కన ఒక బిల్డింగ్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అనేది ఒక ఆఫీస్ చూపించి అక్కడ నుంచి నాకు ఎగ్జామ్స్ అండ్ కంప్యూటర్ టెస్ట్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ చేయించి నా దగ్గర నుంచి 14 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది సార్. అండ్ ఇందులోని తులసిరామ్ అండ్ అమర్నాథ్ వాళ్ళ అమ్మగారు ఇంద్రాణి అలియాస్ రమాదేవి గారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. ఎలా 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 తెలిసింది అసలు మీరు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంత తేలిగ్గా రాదని మీకు తెలియదా? సార్ తెలుసు సార్, బట్ అతను ఏమన్నారంటే ఫస్ట్ ఇది లీగల్గా అవుతుందని చెప్పారు సార్. ఇది ఆన్లైన్ నుంచి నాకు పోర్టల్లో పంపించడం ఒక లింక్ పంపించారు సార్. ఆ లింక్లో అప్లై చేశాను నేను. అప్లై చేసిన తర్వాత నాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అవి ఉన్నాయి సార్. స్పోర్ట్స్ కోటాలో నీకు జాబ్ వస్తుంది, ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ట్రయల్ మాత్రమే ఉంటుంది అని చెప్పి నాకు నమ్మించారు సార్. సో అలాగైతే నాకు ఓన్గా సర్టిఫికేట్స్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి నేను పెట్టుకుంటూ వస్తుంది అనుకున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్నీ లీగల్గా జరిగిన తర్వాత అమ్మ నీకు అన్నీ సెలెక్ట్ అయ్యావు కానీ దీనికి డబ్బులు కట్టాల్సిన ప్రాసెస్ ఉంది అది ఇదని చెప్పి నన్ను అలా నమ్మించడం వల్ల నేను డబ్బులు కట్టాల్సి వచ్చింది సార్. నాకు ముందుగా చేసి ఉంటే మాత్రం నేను ఇంతవరకు ముఖ్యంగా ఇంత టైం అవుతున్నా మీకు ఎక్కడ అనుమానం రాలేదా తనపైన? లేదు సార్, తన మాటలు ఒక మోటివేషన్ ఎలా ఉంటుందంటే అది ఎవరైనా సరే నమ్మేస్తాం సార్. అంతే, ఏదైనా మీ మంచి కోసమే చేస్తున్నాను, నేను నీకు బ్రదర్ లాంటివన్నీ అని చెప్పి మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడి, మా నాన్నగారు యాక్చువల్లీ బెడ్ అయ్యాను సార్. అప్పుడు ఆయన చేతిలో ప్రామిస్ చేసేది తను నా బ్రదర్, తను నా రెస్పాన్సిబిలిటీ, నేను చూసుకుంటానని చెప్పి ఒక రిలేషన్ లాగా మాట్లాడి నాకు దగ్గరుండి ఇలాగా చీట్ చేశారు సార్. డైలీ ఫోన్లో చేసి నాకు లైఫ్ సెటిల్ చేస్తానంటే సర్టిఫికేట్లు కూడా ఫేక్ సర్టిఫికేట్లు చేస్తాడని అన్నది ఎంతవరకు సార్? నా ఫ్రెండ్స్ కూడా కొంతమందికి, యాక్చువల్లీ ఫ్రెండ్స్ అంటే కాదు సార్, కొంతమందికి ఎంక్వైరీ ఇప్పుడు ఈ మధ్య తెలిసింది సార్. అతను ఇలా ఫ్రాడ్ చేసిన తర్వాత అతని గురించి నేను వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళి వాళ్ళ ఏరియా సైడ్ కనుక్కుంటే అతని మీద చాలా కేసెస్ ఉన్నాయి. అతను ఫేక్ సర్టిఫికేట్స్ అన్నీ తయారు చేస్తుంటారు అండ్ ఫేక్ జాబ్ రిక్రూట్మెంట్లు అవి పెడుతుంటారు. గతంలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేసి జాబ్లు ఇస్తానని చెప్పి పర్సన్ దగ్గర 5 లక్షలు కలెక్ట్ చేశారని తెలిసింది సార్ ద్వారకా నగర్ దగ్గర. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఇదిగోండి సర్టిఫికేట్స్ ఇలాగా ఫేక్ సర్టిఫికేట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ జాబ్ జాయినింగ్ లెటర్ అని ఇలాగా ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చి నిరుద్యోగుల్ని ఈ యొక్క వ్యక్తి మోసం చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా ఈ వ్యక్తిని అయితే మధు అన్న వ్యక్తిని హైదరాబాద్ తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అని చెప్పి ఇంటర్వ్యూ కూడా చేసామంటూ కొన్ని కథ అంటూ అల్లాడు. అయితే ముఖ్యంగా మధుకి ఎప్పుడైతే తెలిసిగానే వెంటనే స్టేషన్కి ఫిర్యాదు ఇచ్చిన మేరకు ఈ తులసిరామ్ అనే వ్యక్తి పరారైపోయాయి. అయితే ముఖ్యంగా మధు ఏదైతే కోరుకుంటున్నారో కేవలం ఈ యొక్క తులసిరామ్ ఇలా ఫ్రాడ్ చేసినందుకు పోలీసులు తగిన క్షణమే ఆయన పైన చర్యలు తీసుకొని ఆయన అరెస్ట్ చేయాలంటూ మధు బాధ్యతడు డిమాండ్ చేస్తున్నాడు. కెమెరామెన్ ప్రేమ్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.